ఇది 2016 నుంచి కూడా ఈ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఎన్ఐఏ అనేక సార్లు హైదరాబాద్లో అనేక ప్రాంతాల మీద అరెస్టులు చేస్తుంది, దాడి చేసి. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయన్న ఒక వాతావరణంలో ఈ భర్త చేసిన వీడియో వచ్చింది. ఈ భర్త ఏం చెప్తున్నాడంటే, ఈమె హిందువుగా ఉండి ఇప్పుడు ముస్లిం కన్వర్ట్ అయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాక అప్పటి నుంచి కూడా 2016 నుంచి మెయిల్లో కాంటాక్ట్లో ఉంది అజర్కి. ఈమె టెర్రరిస్టు, దీన్ని మన దేశంలో వాళ్ళకి నేను అధికారులకు తీసుకెళ్తాను అని ఈమె ఒక దేశద్రోహి అని మాట్లాడుతున్నాడు. ఆమె మాట్లాడుతుంది, అవునవును ఎవరు దేశద్రోహి అల్లాహ్కి తెలుసు, నువ్వే నా ఐడిని హ్యాక్ చేసి నా ఐడి నుంచి నువ్వే పంపిస్తున్నావు అని ఆరోపిస్తుంది. అంటే క్లియర్గా ఒక విషయం అయితే ఈ వీడియోలో మనకు బయటపడింది ఏంటంటే, ఇద్దరు కూడా ఏం చెప్తున్నారంటే, ఆమె మెయిల్ ఐడి నుంచి ఈ మసూద్ అజర్కి అయితే వీళ్ళు కాంటాక్ట్ చేశారు, అతను కూడా రిప్లై ఇచ్చాడు, టచ్లో ఉన్నారు. అయితే ఇతను టచ్లో ఉన్నాడా ఆమె టచ్లో ఉందనేదే కన్ఫ్యూజన్ ఇక్కడ. ఇతనేమో ఆమె ఉంటాడు, ఆమెమో నా ఐడిని హ్యాక్ చేసి నువ్వే చేసావు అని ఆమె అంటుంది. మొత్తం మీద ఆ ఇంట్లో నుంచి అయితే టచ్లో ఉన్నారని అర్థమవుతుంది. దీని మీద మరి మన అధికారులు, మన ఇంటెలిజెన్స్ వింగ్ ఏమి చర్య తీసుకోబోతుంది? కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మన తెలంగాణలో. ఈ కౌంటర్ ఇంటెలిజెన్సే ఎక్కువగా టెర్రరిస్ట్ యాక్టివిటీల మీద ఎన్ఐతో కలిసి పనిచేస్తుంది. ఎన్ఐ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు కానీ మావోయిస్ట్ యాక్టివిటీలు కానీ వీటి మీద ప్రధానంగా పనిచేసే సంస్థ ఎన్ఐఏ. ఇక్కడేమో కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ వీడియో మీద చర్య తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే. ఆల్రెడీ అతను బెదిరించున్నాడు మసూద్ అజర్. ఖచ్చితంగా అతను, ఎందుకంటే చాలా ఆవేదన కూడా చెందాడు. నా ప్రియమైన కుటుంబం చనిపోయింది, నేను కూడా చనిపోయింటే బాగుండు అనిపిస్తుంది, ఇంత బాధ ఉండదు నాకు అని కూడా మాట్లాడాడు. సో అంటే అతనికి చాలా ఆవేదన, కోపము, బాధ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇండియా మీద పగ తీర్చుకునే అవకాశం అయితే ఉంది. ఇండియాలో సెన్సిటివ్ ఏరియాస్లో హైదరాబాద్ కూడా ఒకటి, ఇక్కడ ఓల్డ్ సిటీస్ ఉండడం, ఓల్డ్ సిటీలో పేదరికం ఇంకోటి కారణాలు కావడం, ముస్లిం యూత్ని వాళ్ళు ఐసిస్లోకి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడం, ఇటువంటివి ఉన్నాయి. అయితే దీన్ని మన ఎంబీటీ కానీ ఎంఐఎం పార్టీలు రెండు కూడా ఖండించాయి. ఇక్కడ ఎవరు టెర్రరిస్టులు లేరు, మీరు అనవసరంగా మా ముస్లిం యూత్ని టార్గెట్ చేసి ఇది చేస్తున్నారనేది అంటున్నారు. కానీ గతంలో కూడా హైదరాబాద్ లింకులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పేలుళ్ళు ఇవన్నీ జరిగాయంటే లోకల్గా సపోర్ట్ లేకుండా ఎట్లా పెట్టారు, బయట నుంచి వచ్చాయన్న డౌట్లు అయితే చాలామందికి ఉన్నాయి. సపోర్ట్ లోకల్గా కూడా ఉందని కొన్ని అరెస్టులు కూడా 2016 జూన్లో కూడా 11 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత 2019 ఏప్రిల్లో అరెస్టులు జరిగాయి. తర్వాత మార్చి 21లో కూడా కొన్ని దాదాపు 20-30 లొకేషన్లలో సెర్చీలు అవన్నీ జరిగాయి. కాబట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి హైదరాబాద్కి లింక్ అయితే ఉంది. ఇప్పుడు ఈ వీడియో రావడంతో డైరెక్ట్గా ఒక ఫ్యామిలీ మెయిల్, మరి భర్త చేస్తున్నాడా భార్య చేస్తున్నాడో తెలియదు క్లియర్గా, కానీ వాళ్ళిద్దరి కూడా ఒప్పుకున్నారు. ఆమె నేను చేయట్లేదు అని అనలేదు, నా ఐడి నుంచి నువ్వు చేసావు అంటుంది. సో అంటే జరిగినట్టే కదా. ఆమె ఐడి నుంచి అయితే మసూద్ అజర్, మౌలానా అజర్ మసూద్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఈ మౌలానా మసూద్ అజర్ని కాంటాక్ట్ చేయడం మాత్రం జరిగి ఉంటే మాత్రం డేంజరస్. వాళ్ళని మరి విచారిస్తారా, దీని నుంచి ఈ వీడియో నిజమేనా, లేకపోతే భార్యాభర్తల గొడవల వల్ల ఇలా మాట్లాడుకున్నారా? ఎందుకంటే భార్యాభర్తల గొడవల్లో మాట్లాడుకుంటే ఇద్దరు కూడా ఇతరుల ఆరోపణల్ని ఖండించాలి. ఆమె ఏం ఖండించాలి, అసలు నేను ఎప్పుడు ఇవ్వలేదు, నిరూపించును, ఎవరికి చెప్పుకుంటే చెప్పు అనాలి. అది అనట్లేదు ఆమె, నువ్వే చేసావు అని ఆమె చెప్తుంది. అంటే ఆ మెయిల్ ఐడి నుంచి వెళ్ళినట్టే కదా అనేది ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశము. మరి దీన్ని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ